గిరి ప్రదక్షిణ చేయడం చాలా శుభప్రదమన్నారు సామాజిక కార్యకర్త ఆధ్యాత్మికవేత్త తుమ్మ రాజ్ కుమార్. పౌర్ణమి సందర్భంగా కొండగట్టు హనుమాన్ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు రామ్దాస్ సురేష్ ఆత్మారాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో 200 మంది హనుమాన్ దీక్షాపరులు భక్తులు పాల్గొన్నారు. ఉదయం కొండగట్టు దిగువన గల బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం నుండి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ దొంగలమర్రి, నాచుపల్లి, కమాన్ రోడ్, డబ్బు తిమ్మయ్యపల్లి, ఎక్స్ రోడ్, రామ్సాగర్, మద్దుట్ల, రామన్నపేట, నూకపల్లి, మల్యాల ఎక్స్ రోడ్ నుండి దిగువ కొండగట్టు మీదుగా ఘాట్ రోడ్ గుండా అంజన్న ఆలయానికి చేరుకున్నది. ప్రస్తుతం ఈ గిరి ప్రదక్షిణ సుమారు 6 నుండి 7 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమిళనాడులోని తిరుమన్నల్లై అంటే అరుణాచలం ఆలయం చుట్టూ చేపట్టే గిరి ప్రదక్షిణ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంజనేయ నామస్మరణ చేస్తూ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. కొండ మీద వెలిసిన దేవుడు కాకుండా క్షుద్ర దేవుడు నేతాలను కూడా ఈ గిరిపై ఉండడం గొప్ప అనుభూతి. ఇలాంటి 2 దేవతలు కలిగి ఉన్నటువంటి ప్రదేశం మరెక్కడా లేదని ఈ నెల 12 శనివారం రోజున గిరి ప్రదక్షిణ ఉదయం ప్రారంభమవుతుందని సామాజిక కార్యకర్త ఆధ్యాత్మికవేత్త తుమ్మ రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షాపరులు, ఆంజనేయ స్వామి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 27 సార్లు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న స్వామివారి మాటల్ని ఒకసారి విందాం. అందరికీ జై శ్రీరామ్ అండి. కొండగట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రారంభం చేయబడ్డ కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఈ నెల చైత్ర మాసంలో పౌర్ణమి 12వ తేదీ శనివారం నాడు 2025 ఏప్రిల్ 12వ తేదీ శనివారం నాడు చిన్న హనుమత్ జయంతి సందర్భంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనండి. ముఖ్యంగా హనుమాన్ దీక్షాపరులు దయచేసి ఉదయం 6 ప్రారంభం చేసేద్దాం. బస్టాండ్లో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభం చేసి బొజ్జపోతను దర్శనం చేసుకుంటూ గిరిప్రదక్షిణ మనం ముగించేద్దాం. ఈ శుభ సందర్భంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై కొట్టగట్టు అర్జున. గిరి ప్రదక్షిణ గురించి విశేషాలు తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు సామాజిక కార్యకర్త ఆధ్యాత్మికవేత్త తుమ్మ రాజ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడి మనకు అందుబాటులో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ గురించి వివరాలు ఈ బులెటిన్లో అందించడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్తే. అయితే మనకు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి చాలా విశిష్టతలు ఉన్నాయి. అసలు మనకే తెలియదు. కానీ ఎక్కడైతే మన హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయంలో మన శివాలయంలో ఉన్నటువంటి పూజారి ఇక్కడికి విచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా శుభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే అందులోనూ మన కొండగట్టును ఎంచుకోవడానికి గల కారణాలను, అక్కడ జరిగేటువంటి గిరి ప్రదక్షిణలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి భక్తులు కావచ్చు, లేదంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి తుమ్మ రాజ్ కుమార్ గారు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొని చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారితో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ ఉంది కదా, గిరి ప్రదక్షిణ అనేది మీరు ఎన్నిసార్లు వెళ్ళడం జరిగింది? ఇప్పటికి 4 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ శనివారం నాడు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఇది 5వ సారి వెళ్ళడం జరుగుతుంది. ఆ సురేష్ స్వామీజీ గారు చిరుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు తను ఇక్కడ 27 నెలల కిందట అంటే 2 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించడం జరిగింది. మనకు కొంచెం లేట్గా తిరగడం వల్ల లేట్గా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ గిరి ప్రదక్షిణ గురించి అసలు చాలా మందికి తెలియదు. దీన్ని ఏ విధంగా మీరు తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నారు?
గిరి ప్రదర్శన అంటే మనం ఒక గుళ్ళకు పోతే ఒక్క చుట్టూ కానీ 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ 9 చుట్లు కానీ తిరుగుతాం. అదే హనుమాన్ చుట్టూ 9 చుట్లు తిరగడం ఒక సాంప్రదాయం. కాకపోతే ముక్కోటి దేవతలను మమేకం చేసి ఒక గిరి అంటే కొండ చుట్టూ తిరగడం అనేది పెద్ద పూజ అన్నట్టు. అలాంటిది కింద హనుమాన్ విగ్రహం ఉంటుంది కొండగట్లో. ఆ హనుమాన్ విగ్రహం వద్ద బస్ స్టాండ్ వద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఆ హనుమాన్ విగ్రహం కాంచి మొదలు పెడితే గుట్ట చుట్టూ తిరుగుతూ మళ్ళీ మనం ఎక్కడైతే ప్రారంభించామో అక్కడనే ముగిస్తాం. అంటే ఆ దేవుని హనుమాన్ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలంటే ఒక 6.5 నుండి 7 కిలోమీటర్లు వస్తుంది. ఆ 7 కిలోమీటర్ల మధ్యన తిరిగి రావడమే గిరి ప్రదర్శన అంటారు. అయితే ఇప్పుడు వారి పూజారి గారు పూర్తి వివరాలు తెలపడం జరిగింది. ఇక్కడ మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? కొండగట్టు ఆంజనేయ స్వామి ఒక గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు లక్ష్మణ్ని బతికించడం కోసం ఆంజనేయ స్వామి ఆ రోజు సంజీవుని తీసుకువెళ్తుండగా చిన్న ముక్క జారిపడి మలయాళ మండలం కొండగట్టులో అక్కడ పడడం వల్ల గుట్టలు ఏర్పడి ఆ గుట్టల మీద స్వయంభూగా హనుమానుడు వెలిచినాడని చెప్పి అందరు చెప్తారు. అది నిజము. అక్కడ హనుమానుడు అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక భూతానికి సంబంధించిన ఒక వాళ్ళు ఆంజనేయ స్వామి ఒక దేవుడు ఒక భూతం ఉన్న చోటు ఏదైనా ఉందంటే అది మన దగ్గరలో ఉన్న కొండగట్టు క్షేత్రం. ఆ కొండగట్టు క్షేత్రానికి బాగా విశిష్టత ఉంది. అక్కడికి ఎవరైతే ఆంజనేయ స్వామిని నమ్ముకొని వెళ్తారో వారికి కష్టాలు పోతాయి, ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పి ఒక నమ్మకం. అలాగే హనుమాన్ స్వాములు అయితే ఎవరైతే దీక్ష తీసుకుంటారో పరిపూర్ణంగా దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు మాక్సిమం బస్సులలో కానీ వాహనాలలో వెళ్లకుండా ఎన్ని వేల కిలోమీటర్లు ఎన్ని వందల కిలోమీటర్లైనా పాదయాత్రగా వెళ్ళి స్వామి ఇరుముడి ఇచ్చి మాల విరమణ చేస్తారు అక్కడ. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చరిత్ర గురించి చాలా తెలుసుకునేది ఉంది. అక్కడ గుండంలో గనక స్నానం చేస్తే అనేకమైనటువంటి వ్యాధులు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. దానిపైన మీరేమంటారు? అయితే గుండాల స్నానం చేయడం వల్ల అక్కడ చర్మ సంబంధిత వ్యాధులు ఉపసర్గ వ్యాధులు అట్లాంటి న్యాయం అవుతాయని చెప్పి చాలా మంది అక్కడ నేను వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉన్నారు. దానికి తోడు మీద అప్పట్లో అంటే ఒక 30-35 సంవత్సరాల కిందట మీద స్నానం చేయడానికి గుండం లేని సమయంలో కింద అంటే గుట్ట నుండి మార్గం మధ్యన ఒకటి సీతమ్మ వారి బావి ఉంటుంది. ఆ బావి నుండి ప్రతిరోజు స్వామివారికి 2 బిందెల అభిషేకం నీళ్లు తీసుకువెళ్తారు. అయితే నాకు తెలిసిన ఒక పురాణం ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ చేయడం జరిగింది. చాలా మంది నాకు ఫోన్ల ద్వారా తెలిపారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన అంటే గతంలో తెలిసిన అంటే కొంతమంది చెప్పింది ఏంటంటే ఒక భక్తుడు 2 రోజుల్లో పాదయాత్ర చేసుకుంటా కొండగట్టుకు రావడం జరిగిందట. రాచిన తర్వాత మీదికి వెళ్ళి చూడంగా నీళ్ళు లేకపోవడంతో భక్తుడు చింతించి అరే నేను స్వామివారిని ఇట్లనే దర్శించుకోవాలా, నాకు ఏది మార్గం లేదా అని చెప్పి అనుకుని రాత్రి నిద్రిస్తున్న సమయంలో అమ్మవారి సీతమ్మవారి సాక్షాత్ వచ్చి భక్తులను చింతించకు, ఇక్కడి ఒక 100 మీటర్ల కిందికి దిగడంతో నా బావి ఉంటుంది, అక్కడ స్నానం చేసి మీదికి వచ్చి అంటే నేను స్వామివారికి ఇచ్చే నీళ్లను నీకు ఇస్తున్నానని చెప్పడం వల్ల అప్పంచ సీతమ్మ బావిగా వెలిచింది. ఆ నీరు ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అయితే మనం తెలుసుకోవచ్చు ఈ నెల 12వ తేదీ శనివారం రోజున ఉదయం ఈ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉందంటారు? స్వామీజీ గారు ఇవాళ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రతిసారి అయితే ఒక 5,000 నుండి 8,000 మంది ఉంటారు. కాకపోతే ఈసారి ఇది పౌర్ణమి హనుమాన్ జయంతి, దానికి తోడు హనుమాన్ దీక్ష తీసుకున్న స్వామి చాలా మంది ఉంటారు కాబట్టి ఇది మళ్ళీ ఎండాకాలం సెలవులు సెకండ్ సాటర్డే ఇది కలిసి వస్తుంది కాబట్టి దాదాపు నా అంచనాల మేరకు 8 నుండి 12,000 మంది దాకా వచ్చే ఆలోచన నాకు కనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు కూడా నాకు ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా అడిగిన వారు చాలా మంది ఉన్నారు. అంటే గతంలో చాలా మంది ఆర్గనైజేషన్ చేస్తున్నారు. స్వామీజీ కూడా సురేష్ స్వామీజీ కూడా వారు మహానిషలు కృషించి తాను ప్రతి పౌర్ణమికి ఆ చిలుకూరి బాలాజీ హైదరాబాద్ నుండి ఈ కొండగట్టుకు ప్రత్యేకంగా వచ్చి ఆ ఇప్పటికీ 27 సార్లు ఒక్కసారి కూడా మిస్ కాకుండా నడిచిన మహోన్నత వ్యక్తి ఎవరు అన్నారంటే ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన సురేష్ స్వామీజీ గారే. అయితే సురేష్ స్వామీజీ గారు 27 సార్లు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అలాగే మా అన్నగారు అయినటువంటి రాజ్ కుమార్ గారు కూడా 4 సార్లు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అలాగే గత సంవత్సరం మా యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామీజీలకు అల్పాహారం అందజేయడం జరిగింది, ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. అయితే దానిపైన మీ స్పందన ఎలా ఉంది? స్వామి వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించారు? అయితే గతంలో పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మా గాంధీనగర్ యూత్ మా చిన్నపిల్ల వాళ్ళతోటి మేము ఒక శిబిరాన్ని అయితే ఇక్కడ హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే
మాక్సిమం పాదయాత్ర ద్వారానే స్వామికి ఎన్ని కష్టాలు ఉండని నడుచుకుంటా వెళ్ళి ఆ చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలా పోయి స్వామిని మళ్ళా విరమణ చేస్తారు. అయితే దానికి అనుగుణంగానే మేము ఒక ఆలోచన వచ్చి నా స్నేహితులు తోటి మా యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులతోటి చర్చించుకొని 3 రోజులు శిబిరం వేయడం జరిగింది. ఆ శిబిరానికి మేము 1000 మంది అని చెప్పి మేము అనుకోవడం జరిగింది. 3 రోజులలో 6000 పైచిలకు మంది రావడం జరిగింది. రాత్రి అనక పగలనక శ్రమించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మన భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఆంజనేయ స్వాములను అంత ఘనంగా సుల్తానపట్నానికి ఆహ్వానించి సుల్తానపట్నం మీదుగా పాదయాత్ర వెళ్తున్న స్వాములకు మన అల్పా కానీ ఫ్రూట్స్ కానీ అందించడం చాలా అదృష్టం. అలాగే ఈ సంవత్సరం కూడా మే 21, 22, 23, 19 రాత్రి స్టార్ట్ అవుతుంది. సోమవారం రాత్రి స్టార్ట్ అవుతుంది. బేస్తారా నాడు ఎండ్ అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలి. ఆ హనుమాన్ ఆశీస్సులు సుల్తానాబాద్ మీద ఉండాలా, శ్రీరాముని ఆశీస్సులు సుల్తానాబాద్ పట్ల ప్రజలపైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి, ఇందాక మనం ఆధ్యాత్మిక వ్యక్తి అని ఎందుకు సంబోధించడం జరిగిందంటే, ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, గుడిలో ఏ కళ్యాణం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా నిస్వార్థంగా ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మా రాజ్ కుమార్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి హైందవ సమాజంలో ప్రతి ఒక్కరూ హైందవ సమాజంలో మనకేంటంటే గుళ్ళను దర్శించుకోవడం, కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఇటువంటివి చేయాలని చెప్పి మా ఎస్ న్యూస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ, మీరు కూడా చాలామంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి మన ఎస్ న్యూస్ ప్రేక్షకులు చెప్తారని. జై శ్రీరామ్, జై కొండగట్ట ఆంజనేయ స్వామి. అయితే ఇక్కడ మనం అరుణాచలం, తమిళనాడులోని అరుణాచలంకు ఇక్కడ చాలా మంది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం అంటే నేను ఎన్నిసార్లు పోదామనుకున్నా పోలేదు. ఆ స్వామి ఒకసారి నన్ను సాక్షాత్ పిలవడం జరిగింది. నేను పోయి ఒక్కసారి పాల్గొన్న తర్వాత ప్రతి నెల నేను సమయం కేటాయించలేదు కాదు, స్వామి నన్ను పిలుచుకోబోతున్నాడు. కాబట్టి మన దగ్గర చాలా మందికి ఇది ప్రచారం లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. మన పరిసర ప్రాంతాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ బాంధవుడు, ఆంజనేయ భక్తుడు, శ్రీరాముని భక్తుడు ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ స్వామివారి దగ్గర గిరి ప్రదర్శన అంటే గుట్ట చుట్టూ 7 కిలోమీటర్లు ప్రదర్శన చేయడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి, కుటుంబంలో ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు నెలకొల్పుతాయి. చాలా మంది నేను తీసుకుపోయిన వారి దగ్గర చాలా మంది కూడా చెప్పారు, అన్న మేము మీ దగ్గర రావడం వల్ల చాలా అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, ఈసారి 12 శనివారం రోజు ప్రత్యేకమైన రోజుగా భావించవచ్చు. హనుమానుకు ఇష్టమైన రోజు 2వ శనివారం, అలాగే పౌర్ణమి, చిన్న హనుమాన్ జయంతి. అంటే ఇది 22 నాడు కూడా పెద్ద హనుమాన్ జయంతి వస్తుంది, పౌర్ణమి రాదు. పౌర్ణమి ఈసారి వస్తుంది కాబట్టి మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమం స్వామి గారి అనుగ్రహం తీసుకోవాలని, హనుమాన్ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తుమ్మా రాజ్ కుమార్ గారికి మన ఎస్ న్యూస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. ఆకలిస్తుందని చెప్పి ఎవరైనా అనాథలు వచ్చిందంటే చాలు వారికి లేదనకుండా అన్నం పెట్టేటువంటి సాంప్రదాయాన్ని గత కరోనా కాలం కంటే ముందు నుంచే ఆయన కొనసాగిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని ప్రత్యేకంగా మన ఎస్ న్యూస్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. మాకు ఇంటర్వ్యూకు సమయాన్ని ఇచ్చినటువంటి తుమ్మా రాజ్ కుమార్ గారికి ఎస్ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.